అందరికీ నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తది. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బెంగుళూరులో ఉన్న అక్వేరియం ప్యారడైస్‌కి అయితే వెళ్ళాననమాట. చాలా బాగుంది. అండ్ అక్కడ చాలా రకాల ఫిషెస్ ఉంటాయన్నమాట. మీ అందరికీ చూపిస్తాను. ఎంట్రీ ఫీజ్ అయితే ఉంటది. సో మీరు వెళ్ళలేని టైంలో ఈ విధంగా నా వ్లాగ్ ద్వారా చూస్తారు అని చెప్పి నేను ఇట్లా రికార్డ్ చేశాననమాట. చాలా రకాల ఫిషెస్ ఉంటాయి. మీరైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మిస్ అయితే మళ్ళీ చూడాలి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అన్నీ సబ్స్క్రైబ్‌కి లింక్ పెడతాను అనేసి అనుకోవద్దు. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్టివ్గా ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ కానీ, నేను మెమొరబుల్గా తీసుకున్న వీడియోస్ కానీ ఈ విధంగా అయితే మేము పోస్ట్ చేస్తాము. సో మీకు అంటే కొంచెం మంచిగా ఇంట్రెస్టింగ్గా వీడియోస్ అన్నీ చాలా మంచిగా అనిపిస్తాయి అనేది నా ఉద్దేశం అనమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఫిషెస్ నేమ్స్ మీకు ఏమన్నా తెలిస్తే ఆ టైం మెన్షన్ చేసి ఆ నేమ్ కూడా మెన్షన్ చేయండి కమెంట్లో. అండ్ నాకైతే ఇది గోల్డెన్ ఫిష్ అనేసి అనుకుంటున్నాను. నేను అలా అనుకుంటున్నాను. వీటికంటూ నిజంగా ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసినారు ఆర్ట్ వాళ్ళు. అండ్ చూడండి ఎన్ని రకాల ఫిషెస్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలామంది చాలా వీడియోస్ కూడా తీసుకుంటూ ఉన్నారనమాట. అసలు వీళ్ళు ఇక్కడ వాటర్ సప్లై ఎలా పెట్టినారు అనేది కూడా నేను తీసినా అనమాట వీడియో. పైనుంచి ఇట్లా వాటర్ ఇట్లా వస్తూ ఉన్నాయి. అండ్ పైన కూడా కొంచెం గ్రీనరీగా మంచిగా అరేంజ్ చేసినారు కదా. సో బాగున్నాయి మొత్తం. అసలు ఎంతమంది జనాలు వచ్చారో తెలుసా. అసలు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎలాగో సమ్మర్ హాలిడేస్ కాబట్టి చాలామంది తీసుకొచ్చినట్లున్నారు ఇట్లా పిల్లలందరినీ. అండ్ చాలామంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఆర్ట్ కూడా మంచిగా లైక్ అందరూ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా పెట్టినారు. అసలు ఫిషెస్కి ఎంత బాగా మంచిగా అరేంజ్ చేసినారో నాకు బాగా నచ్చింది అనమాట. త్రూ అవుట్ ఎంజాయ్డ్ అలాట్ అనేసి అనిపించింది. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది. వీలైతే నలుగురికి షేర్ చేయండి. చూడని వాళ్ళు కూడా చూస్తారనమాట ఇట్లా రకరకాల ఫిషెస్, కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ అని చెప్పి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. అసలు నిజంగా ఇన్ని రకాల ఫిషెస్ ఉన్నాయా అనేసి అనిపించింది. అసలు ఈ కలర్ చాలా బాగుందన్నమాట. ఈ ఫిష్ అయితే బాగా నచ్చింది నాకైతే. చూడండి ఎంత బాగుంది అసలు ఆరెంజ్. అండ్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా ఇన్ని రకాల ఫిషెస్ చూడడము. నార్మల్గా అయితే మనం ఏమనుకుంటాము, ఫిష్కి ఒక రకం అట్లనే ఉంటుందేమోలే, అట్లా చాలా రకాలు అంటే 4-5 టైప్స్ ఉంటాయేమో అనుకున్నాను. కానీ ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి ఇన్ని ఉన్నాయి చూడండి. ఎల్లో చూడండి ఎంత బాగుంది. ఎల్లో ఎంతైనా డామినేటెడ్ కలర్ కదా, చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ ఫిష్ చూడండి ఎంత దగ్గరగా, వాటి ఐస్ చూడండి ఎంత బాగున్నాయో కదా. నాకు ఎంత బాగా నచ్చినాయంటే మంచిగా నచ్చినాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది. చిన్నపిల్లలకు కూడా చూపించండి, వాళ్ళు చాలా బాగా ఇష్టంగా చూస్తారు. అరే ఇదేంటి ఇలా ఉంది, అదేంటి అలా ఉందని. అండ్ ఈ వ్యూ చూడండి. అసలు ఒక ఇమాజినరీ వరల్డ్ని క్రియేట్ చేసినారు వీళ్ళైతే. ఒక ఆర్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కిందకి జలపాతం లాగా, వాటర్ ఫాల్స్ లాగా కూడా అరేంజ్ చేసినారు. మేము కిందికి వెళ్ళినప్పుడు చూపిస్తాము. అండ్ పైన వ్యూ అయితే ఇదన్నమాట. అక్కడ చూడండి ఫిషెస్, కలర్ఫుల్ ఫిషెస్ అయితే చూపిస్తారు. అండ్ నాకైతే సాహసవీరుడు సాగర్ కన్య ఆ మూవీ గుర్తొచ్చింది. వెంకటేష్ గారు నటించిన మూవీ, చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ ఇది చూడండి, ఒక ఫిష్కి ఒక కింగ్డమ్ లాగా మంచిగా ప్యాలెస్ కట్టించినారు అనిపించింది. ఈ ఫిషెస్ చాలా వెరైటీగా ఉన్నాయి చూడండి, ఎంత చిన్నగా ఉన్నాయో. అండ్ అంత మంచిగా అరేంజ్ చేసినారు. ఇది వైట్ కలర్ ఫిష్ అనమాట, చాలా బాగుంది కదా. అండ్ ఇది ఒక వ్యూ అనమాట. ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ నేను ఫొటోస్ని యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ ఇవన్నీ చూడండి. మేము కిందికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చినారు కదా, అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, తెలుస్తుంది వాళ్ళకి ఎలాంటి ఫిషెస్ ఉన్నాయి అని చెప్పి తీసుకొని వచ్చింటారు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేసినారు. పిల్లలు అయితే ఒక షాక్లో చూస్తున్నారనమాట, కొత్తగా చూస్తున్నారు, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది, ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఎవరికైనా తెలుసుకోవడానికి. అండ్ ఇక్కడ చూడండి, ఈ స్మాల్ ఫిషెస్ చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి, ఎంత చిన్న ప్రాణము. వీటిల్లో కూడా ఆ ప్రాణం వాల్యూ ఉంటుందండి. నిజంగా నాకు అనిపించింది, ఎంతో చిన్న జీవుల్లో కూడా ప్రాణం ఉంటుంది మంచిగా. ఈ కలర్ చూడండి చాలా బాగుంది, యూనిక్గా.
అండ్ ఈ ఫిషెస్ నాకు నేమ్స్ అనేవి సరిగ్గా గుర్తుండట్లేదు. అంటే అట్లా చూసుకుంటే వెళ్ళిపోయినాము, నేమ్స్ చూసుకోవడం, ఆ ఫిషెస్ని చూసుకోవడం వెళ్ళిపోతున్నాను. సో నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ ఫిషెస్ నేమ్ అయితే గుర్తు రావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి, ఏ ఫిష్ ఎక్కడెక్కడ ఆ టైం మెన్షన్ చేసి ఆ ఫిష్ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఐ హోప్ అందరికీ తెలుస్తుంది కాబట్టి. అండ్ ఈ ఫిషెస్ అయితే చాలా బాగుంది. ఇది చూడండి, ఈ కలర్ చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగా వీళ్ళ మెయింటెనెన్స్ని ఒప్పుకోవచ్చు. యాక్చువల్గా గ్లాస్ని టచ్ చేయకూడదు అని చెప్తున్నారు అక్కడ మైక్లో, కానీ నేను అది రెస్పాండ్ ఇస్తుందో లేదో అని చెప్పి ఇట్లా ట్యాప్ చేస్తున్నా. చూసింది అనిపించింది నాకైతే ఆ కన్నుతో. ఇక్కడ ఎల్లో అండ్ పింక్ కలర్ ఫిషెస్ ఉన్నాయి. అసలు పింక్ అంటేనే చాలా మందికి అట్రాక్ట్ అయిపోతారు కదా. అట్లా నాకు పింక్ కలర్ ఫిష్ కనిపించగానే వీడియో దాని సైడ్ తిప్పేసిన అనమాట. ఇక్కడ ఇవి రెండు ఫ్రెండ్స్ ఏమో, ఎల్లో అండ్ పింక్ చూడండి అట్లనే మూవ్ అవుతున్నాయి. దగ్గర క్యాప్చర్ చేసిన ఆ వ్యూ కూడా. అండ్ ఫ్యూ మోర్. ఈ 11 minutes వర్త్ అండి వాచ్ చేయడానికి. మీరు ఫార్వర్డ్ చేసుకుంటే వెళ్ళొద్దు, నిదానంగానే చూడండి. ఈవెన్ డిస్కవరీ ఛానల్స్లో కూడా ఇలానే చూపిస్తారు. సో ఐ హోప్ మీ అందరికీ చాలా రకాల ఫిషెస్ చూపించినాను అనే ఒక తృప్తితో ఈ వీడియో అయితే బ్లాగ్ అయితే చేసినాను. అండ్ ఇది కూడా ఒక రకం ఫిష్. వీటికి మీసాలు ఉన్నాయి తెలుసా, చూడండి ముందర. ఇది కాదు, ఇంకొకటి, ఇది ఒక రకం. కన్ను చూడండి అసలు ఎంత యూనిక్గా ఉంటుంది. ఒక్కొక్క ఫిష్ కన్ను ఒక్కొక్క విధంగా ఉంది కలర్, ఒక్కొక్కటి యూనిక్ లేండి. అసలు సూపర్ కదా. అది చూస్తుంది మనల్ని, పోజ్ ఇస్తున్నాయి. ఇంకా ఈ చిన్ని ఫిష్ చూడండి. ఇక్కడ నీమో ఫిష్ కనిపించింది నాకు. లిటరల్లీ ఎంత బాగా అనిపించిందో. మూవీ గుర్తొచ్చింది సడన్గా, నీమో అని. ఐ హోప్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. 90s కిడ్స్ అంతా నీమో మూవీ రాగానే టీవీల ముందర అట్లా కూర్చొని అట్లా టైం వెళ్ళిపోతూ ఉంటుంది వీకెండ్స్ ఆ నీమో మూవీ చూస్తూ. అండ్ ఇదొక వ్యూ లాగా ఫొటోస్ తీసుకోవడానికి అట్లా పెట్టినారు. ఇది జెల్లీ ఫిష్ చూడండి ఎంత బాగుందో. జెల్లీ ఫిషే అనుకుంటా ఇది. అది లైట్స్ చేంజ్ చేస్తున్నారు కదా, సో చాలా యూనిక్గా అనిపించింది అనమాట. చూడండి, మేమైతే వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. నాకు మంచిగా అనిపించింది నిజంగా. ఎంజాయ్డ్ ఎ లాట్. అని మీకు చెప్పినాను కదా ఇక్కడ కిందికి వచ్చినప్పుడు వ్యూ చూపిస్తాను అని చెప్పి. సో కంటిన్యూయేషన్ అనమాట. సో పైనుంచి వాటర్ ఫాల్స్ లాగా ఇట్లా అరేంజ్ చేసినారు. ఆర్ట్ చూడండి. మీకు చెప్పినాను కదా సాహస వీరుడు సాగర్ కన్య మూవీ చూసిన వాళ్ళైతే మీకు ఈ సాగర్ కన్యని చూడగానే ఖచ్చితంగా ఆ మూవీ అయితే గుర్తొస్తుంది. ఎందుకంటే మన 90s కిడ్స్ ఆ మూవీ తర్వాతనే ఒక ఇమాజినరీ వరల్డ్లో లైక్ ఊహించుకుని ఉంటారనమాట, సాగర్ కన్యలు ఇలా ఉంటారా అని చెప్పి. సో ఆ విధంగా అదొకటి రిలేటెడ్ వీడియో. అండ్ ఇక్కడ అవతార్ లాగా ఒక ఆర్ట్ అండ్ ఫిష్ అట్లా షిప్ అంతా మంచిగా లైక్ అందరూ లైక్ హ్యాపీగా స్పెండ్ చేసే విధంగా అన్నీ క్రియేట్ చేసి పెట్టినారు. వీళ్ళ క్రియేటివిటీకి అసలు చాలా మంచిగా మెచ్చుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి, ఈ వ్యూ చూడండి. చూడండి చిన్న చిన్న పిల్లలు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు అనమాట. ఏంటి ఇవన్నీ, ఏం జరుగుతుంది అని చెప్పి. అలా వెళ్తూ ఉంటే అంటే ఫిషెస్కి ఒక లోకంని క్రియేట్ చేసినట్లు అనిపించింది. వాటికంటూ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసినారు ఇక్కడ వీళ్ళ ఆర్ట్తో. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి అసలు
ఈ ఫిష్ చూడండి, ఇది కొత్త రకంగా అసలు. అరే ఇందాక ఇంకొకటి వెళ్ళింది అక్కడ, చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇవి ఏలియన్స్ అనుకుంటా. సైడ్ ఇది నిధి స్పాట్ మంచిగా క్రియేట్ చేసినారు. అండ్ ఎగ్జిట్, మళ్ళీ ఎంట్రీ ఉండదు ఇంకా, అందుకే మీ అందరికీ ఒక వ్యూ అయితే చూపించేసినాం. అండ్ ఇది ఎగ్జిట్ అయిపోయినాము. ఇక్కడ ఫొటోస్ తీపించుకోవాలంటే తీపించుకోవచ్చు అనమాట. దానికంటూ ఒక మనీ పే చేయాలి. మేమైతే ఏం తీపించుకోలేదు. అండ్ ఫైనల్ ఎగ్జిట్ అనమాట ఇది. మొత్తం ఇదొక థీమ్. ఎగ్జిట్ అప్పుడు కూడా, ఎంట్రీ అప్పుడు ఒక థీమ్ ఉన్నింది, ఎగ్జిట్ అప్పుడు ఒక థీమ్ ఉన్నింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ స్నో సిటీ అండ్ ఫన్ వరల్డ్ అన్నీ ఉంటాయన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంత ఓపికతో వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.